హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో కాలర్ డ్రెస్ కటింగ్ చూద్దామండి. చెస్ట్ 40, వేస్ట్ 36, హిప్ 44, గేర్ 46 అండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను. 52 ఇంచెస్ ఏమో బాడీకి తీసుకున్న, హ్యాండ్స్కి మిగతాది హ్యాండ్స్కి ఉంచానండి. 13 వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం. 52 అంటే 1 పార్ట్ 13 చూడండి. 4 లేయర్స్ వేసాను కదా, 13 వచ్చింది. గేరు 46 అంటే 11 ½ 1 పార్ట్, దానికి 1 ఇంచ్ కలుపుతున్నాను. అంటే 12 ½ ఉంటే సరిపోతుంది. నేను 30 తీసుకున్నాను. సేఫ్ సైడ్ ఉంటాం కదా, కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. మీరు కూడా కొంచెం హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు లెంత్ తీసుకుందాం. ఒక లైన్ మార్క్ చేయండి. కింద ఎడ్జెస్ సమానంగా లేకపోతే మార్క్ చేసుకోవాలి. 1 దగ్గర మార్క్ చేయండి. అక్కడి నుంచి 7 ½ దగ్గర మార్క్ చేయండి. అది చెస్ట్ లైన్. ఇక్కడ నుంచి 8 ఇంచెస్ మార్క్ చేయండి. ఇది వేస్ట్ లైన్. ఇక్కడ నుంచి మళ్ళీ 7 ఇంచెస్ మార్క్ చేయండి. హిప్ లైన్ అండి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోండి. కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ అండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని 1 దగ్గర మార్క్ చేయండి. షోల్డర్ లైన్, 7 ½ దగ్గర చెస్ట్ లైన్, ఇక్కడ నుంచి 8 దగ్గర వేస్ట్ లైన్, ఇక్కడ నుంచి 7 ఇంచెస్ దగ్గర హిప్ లైన్. చూడండి, ఈ లైన్స్ ఈ విధంగా డ్రా చేసుకోండి. స్ట్రైట్ స్కేల్ తీసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేయండి. షోల్డర్ లైన్ డ్రా చేసాం. ఇది చెస్ట్ లైన్ అండి, వేస్ట్ లైన్, హిప్ లైన్. ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి స్టిచ్ చేసుకోవడానికి. షోల్డర్ 7 ½ మార్క్ చేయాలి. కాలర్ కదా, 7 ½ మార్క్ చేయాలి. ఫుల్ షోల్డర్ కావాలి. అదే చెస్ట్ లైన్లో కూడా 7 ½ మార్క్ చేయండి. చెస్ట్ 40 డివైడెడ్ బై 4 అంటే 10 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఖర్చు. ఒక లైన్ డ్రా చేయండి స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లైన్, వేస్ట్ లైన్ ఇవన్నీ ఇలా డ్రా చేసుకోవాలండి. నీట్గా డ్రా చేసుకుని ఇప్పుడు వేస్ట్ 36, 1 పార్ట్ 9 అన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలండి. 1 పార్ట్ 9, 36 అంటే 1 ½ ఖర్చు మార్జిన్ తగ్గించుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ 2, తర్వాత 1 ½ అలా తగ్గించు. హిప్ 44 అంటే 11, 1 పార్ట్, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. గేర్ 46 అంటే 11 ½ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీద్దామండి. చంకలో ఈ విధంగా తీయాలి. చూడండి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, కింద లైన్కి టచ్ అవ్వాలి. ఈ విధంగా చూసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి షేప్ స్కేల్ తీసుకోండి. ఈ విధంగా తీసుకోండి. డ్రెస్ స్కేల్స్ ఈ విధంగా తీసుకుని మనం ఫస్ట్ చెస్ట్ లైన్ నుంచి వేస్ట్ లైన్కి మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి వేస్ట్ లైన్ నుంచి హిప్ లైన్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ రావాలి నీట్గా. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం వీల్తో మార్క్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు స్ట్రైట్ స్కేల్ తీసుకోండి. ఈ విధంగా మార్క్ చేయండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది కాలర్ డ్రెస్ కదా, కాలర్ డ్రెస్ కాబట్టి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. షోల్డర్ నాకు 3 ½ కావాలి. దానికి 3/4 ఇంచ్ కలుపుకుంటున్నాను. అంటే 4/4. నెక్కు 3/4 ఉంటుంది. షోల్డర్కి 4/4 ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి. కాలర్ది కదా, బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ డౌన్. బ్యాక్ ఎప్పుడైనా కానీ కాలర్ దానికి 1 ఇంచే తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసేయండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనుకుంటామండి. చూడండి, 2 ఇక్కడే మార్క్ చేసుకుంటాం. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్కి డౌన్ చేయండి. ఫ్రంట్ నెక్ ఇలా బాక్స్ లాగా డ్రా చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీసేయండి. ఈ విధంగా చేయాలండి. ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, చంకలో 1 ఇంచ్ డౌన్ చేయాలి. క్రాస్గా రావాలి. మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేయాలి. ఎప్పుడైనా కాలర్ డ్రెస్సెస్ కానీ, బ్లౌజులకు కానీ, దేనికైనా ఈ విధంగానే మార్క్ చేయాలి. షోల్డర్ దగ్గర హ్యాండ్ వైపు డౌన్ ఉండాలి. ఇప్పుడు మెజర్ చేస్తే 8 ½ రావాలి. వస్తే కరెక్ట్ అండి. 8 ½ వచ్చింది ఆర్మ్ హోల్. ఈ విధంగా రావాలి. మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను. చూడండి, 8 ½ రావాలి, వచ్చింది.
ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. నేను ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ తీసుకోలేదండి. ఇప్పుడు వీల్‌తో మార్క్ చేయండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుంటే మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వీల్ పట్టుకొని వీల్‌తో మార్క్ చేసుకుంటేనే చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్ చేసేటప్పుడు. చంకలో ఈ విధంగా మార్క్ చేయండి. ఎందుకంటే చంకలో లోతు తీసుకోవాలి కదా! ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవాలి చంకలో. ఈ విధంగా వీల్‌తో మొత్తం మార్క్ చేసేయాలండి లోపల వైపు. చూడండి. మనం స్టిచ్ ఎక్కడ పడుతుందో ఆ ప్లేస్‌లోనే వీల్‌తో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మార్క్ చేసేసేయండి పై వరకి. ఇప్పుడు నీట్‌గా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నెక్ తీసుకుందాం. బ్యాక్ నెక్ ఈ విధంగా తీసుకుందాం. కాలర్ కదా పైకి కట్ చేసేసుకోవాలి. 2 పార్ట్స్ కట్ చేసుకోండి పర్లేదు. లేకపోతే విడివిడిగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంకలో 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి ఈ విధంగా. లోపల లేయర్‌ని తీసేయండి. అది బ్యాక్ పార్ట్ అనుకోండి. ఫ్రంట్ లోతు తీసుకోవాలి. లోతు తీసేయండి ఫ్రంట్ పార్ట్‌కి. ఇలా నెక్ తీసేసేయండి ఫ్రంట్ పార్ట్‌కి. ఈ విధంగా నెక్ తీసేసుకోవాలి. లోతు కూడా తీసేయాలి. 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా! 1/2 ఇంచ్‌కి లోతు తీసేసుకోవాలి. ఈ విధంగా అండి. ఇది బాడీ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కట్ చేద్దాం ఇప్పుడు. 52 ఇంచెస్ తీసుకున్నాం కదా! 2 మీటర్స్ క్లాత్‌లో. ఇంకా ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొని హ్యాండ్స్ తీసుకుందాం. కార్డ్ పెట్టేసుకోండి. ఈ విధంగా కార్డ్ పెట్టుకుంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కార్డ్స్ పెట్టుకుంటే. ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ తీసేసుకోండి. ఇంకా ఉంది కాబట్టి ఈ క్లాత్ తీసుకోండి. చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ ఎయ్యాలి. 4 లేయర్స్ రావాలి హ్యాండ్‌కి. డబుల్ ఉంది. మళ్ళా డబుల్ వేయాలి. ఈ విధంగా చూడండి. నేను ఎల్బో హ్యాండ్ తీసుకుంటున్నానండి. హ్యాండ్ లెంత్ 9 ½ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్ లెంత్ 9 ½ దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే 10 మార్క్ చేయండి. నేను పైపింగ్ ఏస్తాను కాబట్టి 1/4 ఇంచ్ ఆర్మ్ డౌన్ 3 ½ కొంచెం దూరంలో సేమ్ మెజర్‌మెంట్స్ ఈ విధంగా 3 ½ మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ 8 ½ మార్క్ చేయండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా. హ్యాండ్ లూజ్ 6 మార్క్ చేయండి. 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఈ విధంగా మార్జిన్ ఎక్స్ట్రా. మన బాడీకి పైన ఎంత మార్జిన్ పెట్టామో హ్యాండ్‌కి కూడా అంతే పెట్టుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేయండి. 1 ½ మార్క్ చేయండి పైన. అక్కడి నుంచి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా కర్వ్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. ఈ విధంగా చూడండి నేను చూపించిన విధంగా కట్ చేసేయండి. కార్డ్ పెట్టుకోవాలి. సెంటర్ కార్డ్ పెట్టుకోవాలి. చంకలో ఈ విధంగా కార్డ్ పెట్టండి. వీల్‌తో మార్క్ చేయండి సైడ్. మనకి ఎక్కడైతే స్టిచ్ పడుతుంది అనుకుంటామో ఆ ప్లేస్‌లో వీల్‌తో మార్క్ చేసుకుంటే 4 లేయర్స్‌కి వీల్ మార్కింగ్ పడుతుంది. ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. 1/2 ఇంచ్ లోతు తీసేయండి ఫ్రంట్ పార్ట్‌కి. ఏ సైడ్ అయినా తీసుకోవచ్చండి. తీసుకుంది ఫ్రంట్ పార్ట్‌కి రావాలి అంతేను. ఇటు అటు అని ఏమి లేదు. ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఈ విధంగా. ఇదండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.